దేవుని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావంటే, ఇదిగో ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు అంట కాబట్టి ఆయన నమ్ముదాం. ఇదిగో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడట, ఆయన వెళ్ళి నమ్ముదాం. ఇదిగో ఆయన స్వస్థ కార్యాలు చేసేవాడట, ఆయన వెళ్ళి నమ్ముదాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీవు ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తున్నావు కాబట్టి ఆయన దేవుడిని నమ్మి ఆయన విశ్వసించి రావటం కాదు. ఆయన అద్భుత కార్యములు చేస్తాడు కాబట్టి నీవు ఆయనందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధానికి రావటం కాదు. ఆయన స్వస్థత కార్యాలు చేస్తాడు కాబట్టి నువ్వు ఆయన నమ్మి దేవుని సన్నిధానికి రావటం కాదు చేయవలసింది. ఆయన నిజమైన దేవుడే అన్నాడు కాబట్టి దేవునికి అసాధ్యమైన కార్యము ఏమీ లేదు అని నమ్మకంతో నీవు దేవుని సన్నిధానికి రావాలి. దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఆశీర్వాదాలు మాత్రమే వెతికి వెళ్లాల్సిన స్థితిలో అబ్రహాం ఉన్నట్లయితే దేవుని పిలుపును అంగీకరించేవాడా? అతనికి విధేయత చూపించేటువంటి వాడా? See, what we have to learn from Abraham is that unrealistic expectations తో కాదు దేవుణ్ణి మనం వెంబడించవలసింది. ఫాల్స్ హోప్ తో కాదు మనం ముందుకు వెళ్ళవలసింది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను రానగానే వెళ్ళిపోలేదు అబ్రహాము. ఆయన నిజ దేవుడని గ్రహించాడు కాబట్టి ఆయనకి నేను విధేయత చూపించాలని వెళ్ళినటువంటి వాడు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము బిడ్డలుగా ఎంచబడుతున్న నీవు నేను మొదటగా నేర్చుకోవాల్సింది ఇదే. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి గాను పరిశుద్ధాత్మ నడిపింపు కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ శ్రమల కాల దినాలలో నీ సన్నిధానంలో మేమందరము భక్తి శ్రద్ధలతో చేరి నీ సిలువ చెంత మాకు దొరికేటువంటి గొప్ప రక్షణను మేము పొందుకొని నీవు అందించేటువంటి నిత్య రాజ్యములో మేమందరము కూడా పాలిభాగస్తులు అవ్వటానికి మీ కృపలో ప్రతి ఒక్క బిడ్డను మీరు భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందుకు గాను మాలో ఉన్నటువంటి ప్రతి అర్ధరహిత అవగాహనలన్నిటినీ తీసివేసి జ్ఞానముతోనూ నీ యొక్క నడిపింపుతోనూ ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించమని మా ప్రభుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో వేడుకుని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ ఆదివారము జూడికా 5th సండే ఇన్ లెంట్. లెంటులో 5వ ఆదివారమును జూడికా సండేగా పరిగణిస్తారు. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ప్యాషన్ సండే అని, క్వైట్ సండే అని, సైలెంట్ సండే అని, బ్లాక్ సండే అని, ఈ విధంగా అనేక పేర్లు ఉన్నాయి. కేర్ సండే అని కూడా పేర్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ సండే నుంచి గుడ్ ఫ్రైడే వరకు కూడా ప్యాషన్ టైడ్గా ఆచరిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము భస్మ బుధవారము నుండి క్రీస్తు యొక్క శ్రమ అనుభవమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలను చూస్తూ ఆయనను ఆరాధించే వారంగా మనం ఉంటాము. మరి ముఖ్యంగా ఈ సండే నుంచి చర్చ్ ప్రాక్టీస్ ఎలా ఉందంటే, భస్మ బుధవారం కంటే ఇంకా ఇన్ డెప్త్ ఫీల్ అయ్యేటువంటిదిగా, ఇన్ డెప్త్ లుకింగ్ ఎట్ ద వన్ హూ హ్యాస్ హ్యాంగ్ ఫర్ ఆల్ అవర్ సెల్స్. మనందరి కొరకు ఎవరైతే వేలాడబడ్డాడో సిలువ పైన, ఆయన పొందినటువంటి శ్రమలను, ఆ బాధలన్నిటిని ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని మనము కూడా ఆ శ్రమల విషయాలలో సిద్ధపడుతూ ఉండవలసిన ప్రక్రియను జ్ఞాపకం చేసేటువంటిదిగా ఈ ఆదివారం ఉంది.
మరి ముఖ్యంగా దీనికి ఇవ్వబడినటువంటి పేరు, ఆ జూడిక అనేటువంటి పేరు 43వ సంకీర్తన. మన ప్రారంభ గీతము విని ఉన్నట్లయితే దానిలో వాడబడినటువంటి మొదటి పదము. లాటిన్లో అయితే అది లాటిన్ ట్రాన్స్లేషన్లో అయితే 5వ పదము, చివరి పదం మొదటి చరణంలో. దేవా నన్ను తీర్పు తీర్చుము, లేదంటే న్యాయము చేయము. జడ్జ్ మీ ఓ లార్డ్, విండికేట్ మీ ఓ లార్డ్ అనేటువంటి పదాలకు అర్థంగా ఈ జూడికా సండే ఉంది. ఆయనను తీర్పు తీర్చమని అడిగేటువంటి వాడుగా కీర్తనకారుడు ఉన్నాడు. ఆ సమయంలో ఆ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన అడుగుతున్నాడు, అయ్యా నాకు న్యాయము తీర్చుము, తీర్పు తీర్చుము అనేటువంటి ప్రార్థన దేవునికి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అతడు శ్రమానుభవంలో ఉన్నాడు. ఆ శ్రమల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను తీర్పు తీర్చమని, నన్ను జడ్జ్ చేయమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా తనకు తాను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని దేవునిపై చూస్తూ, దేవుని ఆనుకుని తనకు తాను ధైర్యము చెప్పుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒక పక్క శ్రమలు అనుభవిస్తున్నాడు, రెండవది దేవుని నుంచి ధైర్యము పొందుకుంటూ ఉన్నాడు. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ బీయింగ్ క్రిస్టియన్స్. క్రైస్తవులుగా పిలువబడేటువంటి మనము నేడు ఈ క్రైస్తవత్వమును గూర్చినటువంటి అవగాహన గురించి ఒకసారి ఆలోచిస్తే, మనలో ఎక్కువగా ఫాల్స్ హోప్ అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మన జీవితాలు, క్రైస్తవ జీవితాలు ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు మనం ఎలా నిండిపోయి ఉన్నామంటే, ఫాల్స్ హోప్తోనూ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో నిండిపోయి ఉన్నాం. క్రైస్తవత్వం అంటే దీవెనలకు సంబంధించింది, క్రైస్తవత్వం అంటే ఆశీర్వాదాలకు సంబంధించింది, క్రైస్తవత్వం అంటే స్వస్థతకు సంబంధించింది అని అనేకులు దీనిని హత్తుకోవడానికి పరుగులు తీసిన వారు లేకపోలేదు. నేటి దినము కూడా వీటిని బట్టి మాత్రమే క్రీస్తును అంగీకరిస్తున్న వారు కూడా లేకపోలేదు. దేవుడు బాగా ఆశీర్వదిస్తాడట, దేవుడు ఎక్కువ అద్భుతాలు చేస్తాడట, దేవుడు స్వస్థ కార్యాలు చేస్తాడట. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసస్థితి దినాల్లో ఎలా ఉందంటే ఇటువంటి అండర్స్టాండింగ్ లో ఉన్నది. దేవుని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావంటే, ఇదిగో ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు అంట కాబట్టి ఆయన నమ్ముదాం, ఇదిగో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడట ఆయన వెళ్ళి నమ్ముదాం, ఇదిగో ఆయన స్వస్థ కార్యాలు చేసేవాడట ఆయన వెళ్ళి నమ్ముదాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, నీవు ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తున్నావు కాబట్టి ఆయన దేవుడిని నమ్మి ఆయన విశ్వసించి రావటం కాదు. ఆయన అద్భుత కార్యములు చేస్తాడు కాబట్టి నీవు ఆయనందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధానికి రావటం కాదు. ఆయన స్వస్థత కార్యాలు చేస్తాడు కాబట్టి నువ్వు ఆయన నమ్మి దేవుని సన్నిధానికి రావటం కాదు చేయవలసింది. ఆయన నిజమైన దేవుడే ఉన్నాడు కాబట్టి దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు అని నమ్మకంతో నీవు దేవుని సన్నిధానికి రావాలి. దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అంతేకాని అద్భుతాలు చేస్తాడనో, ఆశ్చర్యకార్యాలు చేస్తాడనో, స్వస్థత కార్యాలు చేస్తాడనో దానిని బట్టి నువ్వు దేవుని అంచనా వేసి దేవుని ఆలయానికి రాకూడదు. ఆయన దేవుడే ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడని నీవు ఎరిగి క్రీస్తు నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఏమైనాడో ఆయన ద్వారా తప్ప నీవు క్రీస్తు ద్వారా తప్ప నీవు దేవునిని కనుగొనలేవు, దేవుని ఎరుగలేవు. నీవు దేవుని ఎరగాలంటే, దేవుని తెలుసుకోవాలంటే, ఆయన ఎవరో నీకు తెలియాలంటే క్రీస్తును మొదటగా నీవు చూడవలసిన వారై ఉన్నారు. మరి క్రీస్తును ఆ విధంగా చూసి దేవుడని ఎరిగి వచ్చి ఆయన ఆరాధిస్తున్నటువంటి వారముగా ఉన్నామో, లేదంటే అద్భుతాల కోసము, ఆశ్చర్యాల కోసము, స్వస్థతల కోసము, దీవెనల కోసము మనము ఆయన వెంబడించే వారంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, లేదంటే మన విశ్వాస స్థితి, మనం దేవుని ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు విన్నది. బాగా చదువుకున్నాడని, పై చదువులు చదివించాడని ఒక సెంటెన్స్ చదవమంటే దాంట్లో కాకరకాయని ఏమన్నాడట?
ఏమన్నాడు? కేకరకాయ అన్నాడట. మానవులు దేవుణ్ణి తెలుసుకోవడానికి, జ్ఞానవంతులుగా మారడానికి, జ్ఞానముతో, తమకున్నటువంటి జ్ఞానముతో దేవుని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో ఎంతవరకు నిలబడగలుగుతున్నారంటే కేవలము ఈ అద్భుతాల విషయంలోనూ, ఆశ్చర్యకార్యం విషయంలోనూ, ఆయన చేస్తున్నటువంటి స్వస్థత కార్యాల విషయాల్లో మాత్రమే దేవునిగా, ఇన్ని చేస్తున్నాడు కదా, ఈయనే దేవుడు అయి ఉంటాడు అని అర్థం చేసుకునేటువంటి తెలివితేటలతోనే మిగిలిపోతున్నారు. ఇవన్నీ చేయటాన్ని బట్టి ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడు కాబట్టి అవన్నీ చేయగలడు అని అర్థం చేసుకునేటువంటి తెలివి మానవునిలో తగ్గిపోతూ ఉన్నది. అందుకే క్రైస్తవత్వంను కూర్చున్నటువంటి సరైన అండర్స్టాండింగ్ మనలో లేదు కాబట్టే ఆ ప్రయాణంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు నిలబడలేనటువంటి వారముగా ఉంటున్నాం, స్థిరంగా ఉండలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఆ ప్రయాణము చూస్తుంటేనేమో ఇరుకు మార్గముగా ఉన్నది, మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా కూడా విశాల మార్గముతో కూడినటువంటిదిగా ఉన్నది. ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం మిగులుతున్నాయి, ఏం కనబడుతున్నాయి? మనకు శ్రమలు కనబడుతున్నాయి. క్రైస్తవ జీవితము ఏ ప్రయాణమై ఉన్నదంటే శ్రమలు గుండా వెళ్ళవలసినటువంటి ప్రయాణమై ఉన్నది. శ్రమలు ఇష్టపడటం లేదు మానవుడు, శ్రమలు పొందుకోవాలని అనుకోవటం లేదు మానవుడు, కేవలం ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నేటి దినము ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారికే, ఇటువంటి అండర్స్టాండింగ్తో ఉన్నటువంటి వారికి దేవుడు ఈ ఫాల్స్ హోప్లో నుంచి, ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లోంచి మనను బయటపడవేయటానికి నేటి దిన పాఠ్యభాగాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ సిద్ధంగా ఉన్నామా? అందరం కుడి చేతులు ఇద్దాం, ఇఫ్ యు ఆర్ రెడీ. మన లోక జ్ఞానమును బట్టి మనం వాక్యం అర్థం చేసుకునేటువంటి వారముగా కాక, దేవుడు మనకు ఏది బయలుపరుస్తాడో అది మన జీవితాల కొరకు అనుదిన ఆహారం అంటాం కదా, మనకి తినడానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఫుల్లీ హెల్దీ, వీఆర్ నాట్ హెల్దీ కంప్లీట్లీ. మనం ఇంకా పూర్తిగా ఆహారాన్ని తీసుకొని సంసిద్ధంగా లేము. ఇంకా చాలా మంది ఇక్కడ కూర్చునేటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే జడ్జ్ చేస్తూ ఉంటారు. ఏంటి వాక్యం, ఏంటి ఈ వాక్యము ఇలా చెప్తున్నారేంటి, ఇది కాదు కదా అని జడ్జ్ చేసేవారు కొందరైతే, ఈ వాక్యం నా కోసం కాదు నా పక్కన ఉన్నటువంటి వారికి అని కొంతమంది, లేదంటే మీ మనసులో ఎవరికైతే ఉంటుందో ఇది వారి కొరకు అని కొంతమంది. ఈ విధంగా మనసులో ఏదో ఒకటి పెట్టుకుని జడ్జ్ చేస్తూ కూర్చుని వినేవారు మనలో ఉన్నారేమో ఒకసారి ప్రశ్నించుకొని ఆ విధంగా ఉంటున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, ఇది నీ కొరకే. ఈ ఆహారము నీ ప్రక్కన వారికి కొరకు కాదు, కేవలము నీ కోసమే. ఇది ఇండివిజువల్ బఫెట్. నీవు ఎంత పొందాలనుకుంటున్నావో, ఎంత తినాలనుకుంటున్నావో అంత తినడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం. నువ్వేం చేస్తున్నావంటే ఇది నా కోసం కాదు, పక్కన వారి కొరకు అని ఆలోచిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వాస్తవికతను మనం ఎరుగక ఫాల్స్ హోప్తోనూ, ఫాల్స్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తోనూ నిండిపోతున్నటువంటి వారంగా ఉన్నాం. ఈ దినాన వీఆర్ కాల్డ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. ఈ విధంగా ఫాల్స్ హోప్తోనూ, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్తోనూ నీవు నేను మన ప్రయాణం కొనసాగిస్తున్నట్లయితే క్రీస్తుకు పాత్రులముగా ఎంచబడము. దేవునికి పాత్రులుగా మనం ఎంచబడము. ఎవరు ఎంచబడతారైతే అంటే ఎవరైతే when they commit themselves to the Christ Lord our Savior, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరైతే తమను తాము సంపూర్ణముగా సమర్పించుకునేటువంటి వారుగా ఈ దినాన ఉంటారో వారు మాత్రమే దేవునికి సంపూర్ణ బిడ్డలుగా ఎంచబడతారు. వారిదే సంపూర్ణ సమర్పణ. ఈ కాల్ టు కమిట్మెంట్ అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఈ దినాన పాఠ్యభాగాలన్నింటిలో 4 విధాలు అనేటువంటిది మనం చూడబోతున్నాం. కమిట్మెంట్ టు యాక్సెప్ట్ అండ్ ఒబే, కమిట్ టు కన్ఫెస్ అండ్ క్యారీ ద క్రాస్, కమిట్ టు లూజ్ అండ్ బీ లీస్ట్, అండ్ కమిట్ టు రిసీవ్ అండ్ బి రివార్డెడ్. ఈ 4 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానిద్దాం. మొదటిది మనం గమనించినట్లయితే we are called to commit ourselves to the Lord.
అది ఎలాగంటే కమిట్ టు యాక్సెప్ట్ అండ్ ఒబే. దేవునిని అంగీకరించే విషయంలోనూ ఆయనకు విధేయత చూపేటువంటి విషయంలోనూ నిన్ను నువ్వు సంపూర్ణముగా సమర్పించుకోవడానికి ఈ దినాన సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధన పాఠ్యభాగంగానే మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఆ 12వ అధ్యాయంలో మనం ఎవరిని గురించి చూస్తున్నామంటే అబ్రహాముగా మార్చబడినటువంటి అబ్రాహామును చూస్తున్నాము. ఆయన పిలువబడుతున్నాడు. ఏ విధంగా పిలువబడుతున్నాడంటే, నీ ఇంటి వారిని విడిచిపెట్టు, నీకున్నదంతా విడిచిపెట్టు, నువ్వు నేను చెప్పు చోటుకు నువ్వు పద, లీవ్ ఎవ్రీథింగ్, లీవ్ ఎవ్రీవన్ అండ్ కమ్ అని తండ్రి అయిన దేవుడు అబ్రహామును పిలుస్తున్నప్పుడు అక్కడ ఆశీర్వాదాల గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటంటే, నిన్ను అనేక జనాంగమునకు నేను ఆశీర్వాదంగా మారుస్తాను, దీవెనకరంగా మారుస్తాను, తరతరాలు నీ ద్వారా దీవించబడేటట్లుగా నిన్ను చేస్తాను, నీవు రా అని పిలవటం మనం చూస్తున్నాం. మనకి ఎంతవరకు కనబడుతుందంటే, దీనిలో కేవలము ఆశీర్వాదాలు ఇస్తాడు కదా, పదా మనం వెళదాం అని అనుకునేంత వరకే కనబడుతుంది. కానీ అబ్రహాములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నిజ దేవుని యొక్క పిలుపు విషయంలో ఆయన ఆ పిలుపును అంగీకరించి ఆయనకు విధేయత చూపాడనేటువంటి విషయాన్ని ఎవరూ గమనించటం లేదు. విశ్వాసులకు తండ్రి అని అనేక సార్లు అబ్రహామును గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నామే, కానీ ఆయన కనపరిచినటువంటి విశ్వాస స్థితి విషయంలో ఆశీర్వాదాల గురించే మనం మాట్లాడుకుంటాం. కానీ ఆయన చూపినటువంటి ఈ యాక్సెప్టింగ్ ద ట్రూ గాడ్, ఒబేయింగ్ టు ద లార్డ్ అనేటువంటిది ఎవరు గమనించట్లేదు. దాన్ని పెద్దగా ఎవరు నేర్చుకోవటం లేదు. వాస్తవానికి అబ్రహాముకు అంత అవసరం లేదు. ఒకరు ఎవరో నేను దేవుడినని చెప్పుకుంటూ నీవు అందరినీ విడిచిరా, నేను నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాను అని పిలిస్తే వెళ్ళవలసినంత అవసరం అబ్రహాముకు లేదు. ఎందుకంటే అబ్రహాం ఏమీ ఆశీర్వాదాలకు కొదువు ఉన్నటువంటి వాడు కాదు. హీ ఈజ్ ద కింగ్, వన్ ఆఫ్ ద కింగ్స్ దోస్ డేస్. ఆయన ఒక రాజు, అంత గొప్పవాడు, ఆస్తిపరుడు, అనేక దేవతలను ఆరాధిస్తున్నటువంటి వారిలో కూడా ఉన్నాడు. ఆశీర్వాదాలు మాత్రమే వెతికి వెళ్లాల్సిన స్థితిలో అబ్రహాం ఉన్నట్లయితే దేవుని పిలుపును అంగీకరించేవాడా? అతనికి విధేయత చూపించేటువంటి వాడా? See, what we have to learn from Abraham is that అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో కాదు దేవుణ్ణి మనం వెంబడించవలసింది, ఫాల్స్ హోప్ తో కాదు మనం ముందుకు వెళ్ళవలసింది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను రానగానే వెళ్ళిపోలేదు అబ్రహాము. ఆయన నిజ దేవుడని గ్రహించాడు కాబట్టి ఆయనకి నేను విధేయత చూపించాలని వెళ్ళినటువంటి వాడు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము బిడ్డలుగా ఎంచబడుతున్న నీవు నేను మొదటగా నేర్చుకోవాల్సింది ఇదే. we need to commit ourselves to accept and obey. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము we need to commit ourselves to accept and obey. అబ్రహాము చూపినటువంటి ఆ అంగీకారము, అబ్రహాము చూపినటువంటి ఆ విధేయత నీవు నేను చూపవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవది మనం గమనించినట్లయితే, commit to confess and carry your cross. ఎవరిని ఒప్పుకోవాలి? ఎవరిని ఒప్పుకోవాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజ దేవుడు అని ఒప్పుకొని ఆయన శ్రమానుభవములో మనము కూడా పాలుభౌస్తులు అవ్వడానికి సిద్ధపడినటువంటి వారముగా ఉంటున్నట్లయితేనే నీవు నేను క్రైస్తవత్వములో చేరబడినటువంటి వారముగా ఉంటాం. లేదంటే వీఆర్ స్టిల్ ఇన్ ఫాల్స్ హోప్, వీఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ హోప్ అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగా ఉంటున్నట్లయితే ఈ దినాన నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎందుకు పిలుస్తున్నారంటే, టు కన్ఫెస్ అండ్ టు క్యారీ యువర్ క్రాస్. చదవబడినటువంటి స్వార్థ పాఠ్యభాగాన్ని కానీ మనం గమనించినట్లయితే, అక్కడ తన శిష్యులను 12 మంది శిష్యులను పరిచర్యకు పంపించడానికి సిద్ధపరుస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 10వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను సిద్ధపరుస్తున్నాడు, పరిచర్య నిమిత్తము సిద్ధపరిచి పంపించబోతున్నాడు. వారికి ఎన్నో జాగ్రత్తలు తెలియచేస్తున్నాడు. అది చదివినప్పుడు నాకు ఎంతగానో హౌ కేరింగ్ అవర్ లార్డ్ అనేటువంటిది నిజంగా దాంట్లో చూస్తే అర్థమవుతుంది. వారిని he doesn't want them to send with false hope and unrealistic expectations. తన శిష్యులను
ఒక ఫాల్స్ హోప్ కలిగి, లేదంటే నిజం కానటువంటి ఆలోచనలతోనూ లేదంటే అవగాహనతోనూ ఆయన పంపాలని ఇష్టపడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయనతో ఉంటూ వారు చూసింది ఏంటంటే అద్భుత కార్యములు చూశారు, ఆశ్చర్య కార్యములు చూశారు, స్వస్థత కార్యములు చూశారు, తండోపతండాలుగా జనాలు ఆయన వెంబడించడం చూశారు, ఆయన గణపరచడం చూస్తున్నారు. కానీ ముందున్నది ఏంటో వారికి తెలియదు. అసలు క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటో వారికి తెలియదు. ఇప్పటి వరకు వారు చూసింది వారు పొందబోయేటువంటిది కాదు, అది కేవలం ఒక భాగం మాత్రమే. అసలు ప్రాముఖ్యమైనది ఏంటో ఇక్కడ వారికి చిన్నపిల్లలకి చెప్తున్నటువంటి రీతిగా, జాగ్రత్తలు చెప్తున్నటువంటి రీతిగా చాలా చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్లు పంపిస్తున్నానయ్యా. Don't have false expectation that you will be glorified with the people. దేవుని నామమును బట్టో లేదంటే ఇంకొక విషయాన్ని బట్టో మీరు చేసేటువంటి అద్భుత కార్యముల విషయంలో మిమ్మల్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారని మీరు అనుకోకండి. మీరు శ్రమల గుండా వెళ్ళబోతున్నారు. సమాజ మందిరములో మీరు క్వశ్చన్ చేయబడబోతున్నారు, ఈడ్చబడబోతున్నారు, అనేక శ్రమలు పొందబోతున్నారు. మీ శ్రమ పొందినప్పటికీ మీరు ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ తెలియచేస్తూ మీరు ఎంత శ్రేష్టమైన వారో కూడా వారు జ్ఞాపకం చేస్తున్నాడు. పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని తెలియచేసి తదుపరి ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే మీరు చూసినట్లయితే 32వ వచనం గాని మనం చూసినట్లయితే, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఎందుకని ఎరుగునంటారు, తెలియదని ఎందుకు అంటాడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారంటే, ఇప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసింది వేరు, ఆయన కార్యాలు వారు గమనించింది వేరు. ఇప్పుడు పరిచర్య నిమిత్తం వెళుతూ వారు పొందుకునేటువంటిది వేరు. కాబట్టి ఆ ఫాల్స్ హోప్లో నుంచి, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లోంచి వారిని బయట పెట్టడానికే ఆయన ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. మీరు నన్ను ఎరుగనని అనే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆ విధంగా ఎరుగను అని మీరు తెలియచేస్తున్నట్లయితే, ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, నేను కూడా మిమ్మల్ని తండ్రి ఎదుట ఎరుగును అంటాను. స్ట్రైట్ ఆన్సర్, వెరీ స్ట్రైట్ ఆన్సర్. ముసుగులో గుదులాట్లు ఏమీ లేవు. చాలా స్పష్టంగా క్రైస్తవ జీవితం అంటే ఏంటో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. మరి ఎవరి ద్వారా మనం ప్రేరేపితం అవుతున్నామో, ఎవరి ద్వారా ఓన్లీ ప్రాస్పారిటీ గాస్పెల్ మాత్రమే వినాలని, ప్రాస్పారిటీ మెసేజ్ మాత్రమే వినాలని మనం ప్రేరితమై కేవలం వాటి వైపే పరుగులు తీస్తున్నామో తెలియట్లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే చాలా స్పష్టంగా సూటిగా ఆ క్రైస్తవులంటే ఎవరు, ఆయన వెంబడించేటువంటి వారి పరిస్థితి ఏంటో ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మీరు వెళ్ళేటువంటి ప్రయాణము కష్టములతో కూడినటువంటిది. మీరు ప్రయాణించే సమయంలో నన్ను ఎరుగను అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మీరు ఆ విధంగా ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు భయపడిపోయి, మీ శరీరమును మాత్రమే నశింపచేయగలను అని భయపడిపోయి, మీరు నేను ఆ యేసయ్య ఎవరో నాకు తెలియదు, నేను క్రైస్తవుని కాదు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నట్లయితే, తండ్రి యొద్ద నేను కూడా మిమ్మలను ఎరుగను అని చెప్తానని సూటి అయినటువంటి సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం ఏం చేయవలసిన వారమైనా, వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్ఫ్స్ టు కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. చాలామంది దీని గురించి ఏదో వర్డ్ వాడారు, మనం రాసిన పాంప్లెట్లో కూడా. రహస్య పాంప్లెట్లు చదివారా? ఇలాగ ఇంటికి వెళ్ళా చదువుతారు కదా, వినండి, చదవండి. దాంట్లో రాయబడి ఉంది, రహస్య విశ్వాసులు. రహస్య విశ్వాసులు అని రాయబడి ఉంది. ఆశ్చర్యం వేసింది అది చూడగా. నిజంగానే ఎంతమంది మనలో ఇటువంటి రహస్య విశ్వాసులు ఉన్నారో. సీక్రెట్ బిలీవర్స్. దే డోంట్ వాంట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ టు బి క్రిస్టియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. అందరి ముందు మేము క్రైస్తవులు, నేను క్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి వాడను, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి దానను అని చెప్పుకోవడానికి, కనపరుచుకోవడానికి ఇష్టపడినటువంటి వారు అనేకులు. అలా వచ్చి ఇలా దండాలు పెట్టుకుని వెళ్ళిపోయేటువంటి వారు అనేకులు లేకపోలేదు.
ఇటువంటి రహస్య విశ్వాసాలను కాదు దేవుడు సిద్ధపరుస్తుంది. ఈ విధంగా రహస్యంగా నువ్వు నన్ను పర్లేదులే, ఎట్లాగో నన్ను ఆరాధిస్తున్నావు కదా, దీవిస్తున్నావు కదా, వస్తున్నావు కదా, దండం పెట్టుకుంటున్నావు కదా నాకు అని దేవుడేమీ సర్దుకోడు. నువ్వు ఆరాధించేటువంటి అనేక దేవతల్లో ఒకడు కాదు ఈయన. నీవు పూజించాలనుకునేటువంటి అనేక దేవతల్లో ఒకటిగా ఎంచుకొని నువ్వు ఆరాధించడానికి ఈయన వారిలో కలపబడేటువంటి దేవుడు కాదు. హీ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ కేమ్ టు దిస్ ఎర్త్ టు గివ్ హిస్ లైఫ్ ఫర్ us. సర్వ మానవాళిని రక్షించుట కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నేను గొప్ప చెప్తున్నటువంటిది కాదు, నేను పాస్టర్ని కాబట్టో లేదంటే క్రైస్తవుని కాబట్టో గొప్ప చెప్పుకోవడం కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆయనను గురించి అన్ని విధాలుగా అన్ని చోట్ల కూడా వివరించబడింది. లోకరక్షకుడు ఎవరు, నిజదేవుడు ఎవరు అనేటువంటి విషయాలు అనేక చోట్ల, అనేక వేదాలలో, అనేక మత విషయాలలో రచింపబడినటువంటివే ఇవన్నీ కూడా. వాటన్నిటి విషయంలో నెరవేర్పు కలిగినటువంటి వాడు కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే మాస్లామణి గారు చాలా చక్కని పాట రాశారు. 135వ కీర్తనగా మనం చూసినట్లయితే, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. మనం పాడుకుంటాం కానీ దీంట్లో అంతరార్థాన్ని మనం ఎరిగామా? అనేక చోట్ల చెప్పబడుతున్నటువంటి యజ్ఞ పశువు కానీ, అనేక చెప్పబడుతున్నటువంటి పరమేశ్వరుడు కానీ, అనేక చోట్ల చెప్పబడుతున్నటువంటి సర్వేశ్వరుడు కానీ, ప్రజాపతి కానీ ఎవరై ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చెప్పబడినటువంటి ప్రతి లేఖన భాగము నెరవేర్చబడింది ఆయనలో మాత్రమే. ఎక్కడైనా మీరు చూడగలిగారా? ఒక మానవుని రక్షణ కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆ పాపిని రక్షించుట కొరకు తన ప్రాణమును ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదీయబడుతాడు అని చెప్పబడినటువంటి లేఖన భాగము నెరవేర్చినటువంటి దేవుడు, దేవతలు ఎక్కడైనా ఉన్నారా? మరి ఎందుకని అందరిలో ఒకటిగా నువ్వు ఆరాధించడానికే ఉన్నావు, రహస్య విశ్వాసిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు? లేదంటే ఈ లోకంలో అనేకులతో కూడినటువంటి ప్రేమనే నీవు ఇతరులతో కలపడానికి, దేవునికి కూడా కనపరచడానికి ఎందుకు చూస్తున్నావు? డోంట్ యు థింక్ హీ ఈజ్ ఎ స్పెషల్ వన్? డోంట్ యు థింక్ హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ సేవ్ యూ, హూ కెన్ బ్లెస్ యూ, హూ కెన్ గైడ్ యూ? డోంట్ యు థింక్? ఆ విధముగా అంగీకరించేటువంటి స్థితిలోనికి నీవు నేను మనలను we need to commit ourselves to accept and obey and to confess and to carry our cross. ఈ విధంగా కన్ఫెస్ చేయాలి, దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఈయనే నా రక్షకుడని నీ జీవితం బట్టి, నా జీవితం బట్టి ఇతరులకు ప్రచురింపగలిగేటువంటి వారముగా నీ విశ్వాసస్థితి, నా విశ్వాసస్థితి ఉండే విధంగా మనం చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటువంటిది అందుకోసమే, దీవుల కోసం కాదు. దీవుల కోసమే వస్తున్నావా? స్వస్థ కోసమే వస్తున్నావా? ఆర్థికంగా ఆశీర్వదింపబడడం కోసమే వస్తున్నావా? then this is not the place for you. This is not the place for you, my dear brothers and sisters in Christ. శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే come to the one who is co-sufferer. నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన కూడా శ్రమానుభవంలో ఉంటూ ఆ శ్రమలోంచి ఎలా జయించగలడో నీకు నాకు విజయమును చూపించగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రహస్య విశ్వాసులుగా ఉండటానికి ప్రయత్నం చేయకండి. యు నీడ్ టు కన్ఫెస్. We need to commit ourselves to confess that He is the Lord. He is my Savior.
ఆ విధంగా ఒప్పుకున్నటువంటి నీకు నాకు ఉన్నటువంటి ప్రయాణం ఎలాంటిదంటే, యు నీడ్ టు క్యారీ ద క్రాస్. సిలువను మోసేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. సిలువ దేనికి గుర్తుగా ఉందంటే శ్రమకు గుర్తుగా ఉంది, సిలువ మరణానికి గుర్తుగా ఉంది. అవన్నీ కూడా నీవు కూడా మోయాలట. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో చూసినట్లయితే, తన సిలువనెత్తుకొని 38వ వచనం, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. లూకా సువార్తలైతే తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించాలి అని వ్రాస్తూ ఉన్నాడు. క్రైస్తవత్వం అంటే ఆశీర్వాదాల కొరకు వెళ్ళేటువంటి స్థలం కాదు, ఆ యొక్క మతం కాదు. ఇది శ్రమలను ఎక్స్పెక్ట్ చేసి, నాకు శ్రమలు ఉన్నాయి, నేను శ్రమలో గుండా ప్రయాణం చేయాలి, శ్రమలను దేవుడు నన్ను విడిచిపెట్టడు అనేటువంటి గొప్ప విశ్వాసముతో అడుగు ముందుకేసేటువంటి స్థితిది. దాన్ని మర్చిపోతున్నాం. మన సిలువను ఎత్తుకోవడానికి మనం ఇష్టపడటం లేదు, శ్రమలు సహించడానికి మనం ఇష్టపడట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే అంటున్నాడు, యు నీడ్ టు క్యారీ యువర్ క్రాస్. నాకు ఇది చూడగానే మరి శిష్యులు ఎంతవరకు దీన్ని అర్థం చేసుకున్నారో, ఈ క్రాస్ అనే పదం వినగానే వారు ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే ఆయన ఏం మరణం పొందబోతున్నాడో, మరణం వేయాలనుకునేటువంటి వారు కూడా ఆ సమయానికి తెలియదు. దే డోంట్ నో హౌ దే వాంట్ టు కిల్ హిమ్. రాళ్లతో కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు, ఇంకా అనేక విధాలుగా ఆయన మరణానికి గురి చేయాలని ప్రయత్నం చేశారు, కోడాలతో కొట్టి చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈయనకు తెలుసు ఈయన ఏం చూస్ చేసుకున్నాడో, సిలువను ఎంచుకున్నాడు. 10వ అధ్యాయంలోనే మనం సిలువ ప్రస్తావన చూస్తున్నాం. ఆ సిలువకు వచ్చేటువంటి మార్పును కూడా ఆయన ఎరిగిన వాడు కనుకనే దీని గురించి మాట్లాడాడేమో. లేదంటే శాపానికి గుర్తున్నటువంటి ఆ సిలువ విషయంలో ఆయన ఎందుకు ప్రస్తావించాలి, మరణానికి గుర్తుకున్నటువంటి ఆ సిలువ విషయంలో ఎందుకు ప్రస్తావించాలి? అసలు దాని గురించి ఆలోచించడానికి ఇష్టపడినటువంటి వారు వీరంతా. యోచింపటానికి కూడా ఇష్టపడరు, కలలో కూడా దాని గురించి ఆలోచన చేయడానికి ఇష్టపడరు. అంత ఘోరమైనటువంటి మరణానికి గుర్తు అది. అందుకే దానికి క్రూసిఫిక్షన్, ఆ సిలువ మరణాన్ని ఇచ్చినటువంటి పదం క్రూసిఫిక్షన్. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్క్రూషియేటింగ్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. ఏదైనా పెయిన్, భరించలేనటువంటి పెయిన్కి ఇదే, ఇక ఇంతకంటే లేదు, భరించలేము అనేటువంటిది ఏదైనా ఉందంటే దానికి ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే ఇంగ్లీష్లో ఎక్స్క్రూషియేషన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. ఇంకా అంతకంటే ఇంకెక్కువ పెయిన్ లేదట. ఈ రోమన్స్ వేసేటువంటి శిలువ మరణము అంత ఘోరమైనది. అందుకే ఎవరు కలలో కూడా ఊహించుకోవడానికి ఇష్టపడరు, ఆ శ్రమల గురించి ఇష్టపడరు, ఆ మరణాన్ని గురించి ఇష్టపడరు. అది మరి ముఖ్యంగా శాపానికి గుర్తు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు 10వ అధ్యాయంలోనే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటింగ్ యువర్ సెల్ఫ్ టుడే టు కన్ఫెస్ అండ్ టు క్యారీ యువర్ క్రాస్, దెన్ యు విల్ నాట్ బి హిస్ చిల్డ్రన్. ప్రియమైన బిడ్డలారా, మనము శ్రమలలోంచి ప్రయాణము చేయటానికి సిద్ధపడిన వారముగా ఈ దినాన ఉండాలి. నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు క్యారీ యువర్ క్రాస్. ఇక 3వదిగానే మనం గమనించినట్లయితే, కమిట్ యువర్ సెల్ఫ్ టు లూజ్ అండ్ టు బి లీస్ట్. పోగొట్టుకోవడానికి, తక్కువగా ఎంచబడటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. యు నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్. ఏం పోగొట్టుకోవడానికి? నీకున్నదంతా పోగొట్టుకోవడానికి. నీకు ఏది ఉందని నువ్వు అతిశయపడుతున్నావో, నీకు ఎవరున్నారని నువ్వు అతిశయపడుతున్నావో, వాటన్నిటిని పోగొట్టుకోవడానికి. ఎవరి కోసం అంటే క్రీస్తు కొరకు. వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రాణమును కూడా నీవు విడిచిపెట్టడానికి, పోగొట్టుకోవడానికి సిద్ధపడినటువంటి కమిట్మెంట్ ఇదేనా నీకు నాకు ఉండాలి. క్రైస్తవులం అనిపించుకోవాలంటే, క్రైస్తవులుగా మనము తీర్పు తీర్చబడాలంటే, ప్రభు సన్నిధానంలో వచ్చి అయ్యా జడ్జ్ మీ, విండికేట్ మీ అని నీవు నేను కూడా ప్రార్థన చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలంటే, నీకు నాకు ఉండవలసిన కమిట్మెంట్ ఎలాంటిదంటే, యూ షుడ్ బి రెడీ ఈవెన్ టు లూజ్ యువర్ లైఫ్ ఫర్ క్రైస్ట్ సేక్. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు.
నీ ప్రాణమును పోగొట్టుకోవడానికై నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే 39వ వచనంలో, తన ప్రాణము దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ you will not be considered as dead because you will be living forever. Amen. దేవుని సన్నిధానంలో నిత్యము జీవించేటువంటి గొప్ప స్థితి ప్రాణమును పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి వారికి మాత్రమే దక్కుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి అంత కమిట్మెంట్ నీవు నేను కలిగి ఉంటున్నామా? మనం ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మన బంధువులను, మన రక్త సంబంధికులను, ఈ లోకంలో మనం సంపాదించుకున్నటువంటి ధనమును, మన ఉద్యోగాలను, లేదంటే మన స్థితిగతులను ఏవి కూడా మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మనం ఏం కావాలనుకుంటున్నామంటే నేను ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడాలి, నేను ఇంకా ఎక్కువగా దీవెనలు పొందుకోవాలి, ఇంకా ఆరోగ్యంతో ఉండాలి, ఇంకా ధనముతో నింపబడాలి, ఇంకా స్వస్థతో నింపబడాలి అనేటువంటి ఈ ఎక్స్పెక్టేషన్స్తోనే మనం ఉంటున్నామే. కానీ క్రైస్తవ జీవితం అంటే వీటిని ఎక్స్పెక్ట్ చేయటం కాదు. క్రీస్తు శ్రమల్లో గుండా మనం ప్రయాణం చేయటం అనేటువంటిది ఎంతమంది గ్రహించి శ్రమానుభవంలో ఉంటూ కూడా దేవుని గణపరిచేవారు ఎంతమంది ఉన్నారు? కీర్తనకారుడు 43వ కీర్తనలో చూసినట్లయితే ఆయన స్తుతిస్తున్నాడు, శ్రమల్లో ఉంటూ ఆయన గణపరుస్తున్నాడు. అటువంటి విశ్వాసస్థితి వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం చూసాం కదా, పాత నిబంధన పాఠ్యభాగం అబ్రహామును చూసాం. ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తరతరాలు నిన్ను ఆశీర్వదిస్తాను, వచ్చేసాయి అనగానే వెళ్ళిపోయాడు కదా, వెంటనే ఆశీర్వాదాలు వచ్చేసాయా? ఆ ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాడు అబ్రహాము అంటే కానే కాదు. ప్రియమైన బిడ్డలారా, హీ నోస్ వాట్ హీ హ్యాస్ టు గో త్రూ. తను ఏ విధంగా ప్రయాణం చేయాలో, తన ప్రయాణం ఎంత భారభరితమైనదో, ఎంత కష్టంతో కూడినటువంటిదో ఎరిగిన వాడే ఉన్నాడు. అంత అజ్ఞాని కాదు అబ్రహాము. ఎందుకంటే నిజదేవుని అన్వేషించిన వాడు, నిజదేవుని స్వరాన్ని కనుగొన్నటువంటి వాడు. శ్రమలు పడ్డాడు. ఆయనకి కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాదు, ఎంత శ్రమ, ఎంత పరిశోధింపబడ్డాడంటే తన కుమారుని బలిగా అర్పించడానికి పరిశోధింపడేటువంటి రీతిగా ఆయన శ్రమ నొందాడు. ఇదేనా నీవు నేను ఏమి ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నావు? ఆయనకి ఏమి ఇవ్వడానికి ఆయనకి సిద్ధంగా ఉన్నాం? నీ కలిగినదంతా ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు పొందుకుంటున్నది ఆయన ద్వారా పొందుకున్నటువంటిది ఇవ్వడానికి మనం ఆయనకి సిద్ధంగా లేము. పాటలైతే పాడుకుంటాం, నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసుదే, నేను పీల్చే గాలి ఆయనదే అని అన్ని పాడుకుంటాం. కానీ చివరికి ఆయనకి ఇచ్చేదానికి వచ్చేసరికి పర్సులో చిన్న పేపర్ ఏదో ఉందో చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము దేవుడు అడిగినప్పుడు తన కుమారుని బలి ఇవ్వటానికి వెనుక తీయనటువంటి విశ్వాసస్థితి కనపరిచాడు. శ్రమలో గుండానే అబ్రహాము కూడా వెళ్ళాడు. He was not in false hope. He did not walk with unrealistic expectations. దేవుని విషయంలో ఈ విధంగా అర్థరహితమైనటువంటి అవగాహన కలిగి వెళ్ళలేదు. ఆయన నిజ దేవుడని గ్రహించి ఆయన విశ్వసించి అడుగు ముందుకేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది నాన్న నీవు నేను కూడా మనకున్నది ఏదైనా మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం ఒకసారి ఆలోచించి వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవడానికి we need to commit ourselves to lose. మొదటగా to lose, పోగొట్టుకోవడానికి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఇక్కడ అంటున్నాడు, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంపుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. మీ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నాయితో ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నానని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను సమాధానం పంపవచ్చునని నేను అనుకోకండి, ఖడ్గమునే నేను పంపడానికి వచ్చాను. మరి అదేంటి? ఆయన గురించి సమాధాన అధిపతి అని ప్రవచింపబడింది కదా యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 6వ వచనం మీరు చూసినట్లయితే, సమాధాన అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి పదము ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచింపబడింది. అంతేకాకుండా దేవదూతలు వచ్చినప్పుడు కూడా ఆయన పుట్టినప్పుడు ఏం చెప్తున్నాడండి? ఏం చెప్తున్నాడు? సర్వలోకానికి సమాధానం గురించి ప్రకటిస్తూ ఇక్కడ వాడబడుతున్నటువంటి పదం కూడా ఒకటి గమనించాలి. ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానము ఆల్రెడీ ఇచ్చేశాడు. పీస్ విత్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్,
రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. మనం ఏదైతే సమాధానము దేవునితో కోల్పోయామో అది సమాధానపరచడానికి సమాధానకర్తయో అధిపతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మనకు ఆయనకు తండ్రికి మనకున్నటువంటి ఆ గ్యాప్, ఆ డివిజన్ ఏదైతే ఉందో దానిని తీసివేసి సమాధానపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. పీస్ విత్ గాడ్ ఏర్పాటు చేశాడు. ఇక పీస్ ఆఫ్ గాడ్ గురించి మనం చూసినట్లయితే ఆయనకి ఇష్టలైనటువంటి వారికి ప్రాముఖ్యంగా లభించేటువంటిదే పీస్ ఆఫ్ గాడ్. అది ఎంత గొప్పదంటే మనం ప్రసంగం చివరిలో చెప్తారు పాస్టర్ గారు, ఏమనండి, ఏం చెప్తారు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. నిజంగానే హృదయపూర్వకంగా వాక్యం విని హృదయపూర్వకంగా నీవు సన్నిధానంలో వెళ్ళేటువంటి మనసు కలిగి సన్నిధానంలో కూర్చున్నట్లయితే ఈ చివరి మాట ఎంతగా ఉత్తేజపరుస్తుందంటే, ఎంతగా మనలను బలపరుస్తుందంటే, సమస్త జ్ఞానమును మించినటువంటి దేవుని సమాధానము. ఆ పదము వినడానికే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. మరి ఎంతమందికి ఆ ఫీల్ వస్తుందో నాకైతే తెలియదు. ఆ సమాధానము ఇచ్చాడు ఆయన. మరి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సమాధానం ఏంటి? ఇక్కడ చూడవలసిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఆయన తన శిష్యులను ఈ లోకములోనికి పరిచర్య నిమిత్తము పంపుతున్నప్పుడు కలిగేటువంటి పరిస్థితుల గురించి మాత్రమే చెప్పబడుతుంది. కానీ సర్వలోకానికి ఆయన సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు, ఖడ్గం ఇవ్వడానికే వచ్చాను అని చెప్పట్లేదు. అక్కడ ఆయన సమాధానకర్తే అధిపతి. హీ కేమ్ టు మేక్ పీస్ విత్ గాడ్. దేవునితో మనకి సమాధానపరచడానికి వచ్చాడు, సమాధాన పరిచాడు. ఇంకేం మిగిలినదంటే మనకు దేవునితో సమాధానం ఉంది, దేవుని సమాధానంగా మనకుంది. కానీ ఈ లోకముతోనే మన సమాధానం కలిగి ఉండలేము. ఎందుకనంటే దేవుని అంగీకరించినటువంటి వారికి, దేవునిని అంగీకరించినటువంటి వారికి మధ్య విభేదము కలుగుతుంది, వైరము కలుగుతుంది, విభజన కలుగుతుంది. దట్స్ వాట్ హీ మెంట్. ఖడ్గము, విభజించటం. దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని నమ్మనటువంటి వారికి మధ్యలో ఆ విభేదము కలుగుతుంది. ఎలా అంటే, ఒక మనుష్యుడు తన తండ్రికిను, ఒక కుమార్తెకును తన తల్లికిను, ఒక కోడళ్లకును తన అత్తకును మధ్య విభేదము కలుగుతుంది. ఎందుకంటే ఒకరు క్రీస్తును అంగీకరించినటువంటి వారు, ఇంకొక క్రీస్తును అంగీకరించినటువంటి వారు. ఒక క్రీస్తే నిజ దేవుడిని అంగీకరించి విశ్వాసంలో స్థిరంగా ఉన్నటువంటి వారు, ఇంకొక క్రీస్తు దేవుడు కాదు, మిగిలిన వారే దేవుడు అని చెప్పేటువంటి వారు. అటువంటి సమయంలో విభేదమే మిగులుతుంది. ఆ విభేదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ విభేదాన్ని బట్టి నీకు మనశ్శాంతి ఉండదని కాదు, నీకు సమాధానం ఉండదనేటువంటిది కాదు. క్రీస్తుని అంగీకరించిన వారికి, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నటువంటి వారికి ఈ భూమి మీద సమాధానము వాగ్దానం చేయబడింది, అది అనుగ్రహించబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. You might be thinking that I may lose so many things if I accept Christ, if I confess Christ. నేను దేవుని అంగీకరించినట్లయితే, దేవుని ఒప్పుకున్నట్లయితే, క్రీస్తుని ఒప్పుకున్నట్లయితే నేను ఈ లోకంలో నా తల్లిదండ్రులను విడిచిపెట్టవలసిన అవసరం వస్తుంది, నా తోటి వారిని విడిచిపెట్టవలసిన అవసరం వస్తుంది, నా ప్రదేశమును విడిచిపెట్టవలసిన అవసరం వస్తుందేమో. నేను విడిచిపెట్టను, పర్లేదులే, తర్వాత చూసుకుందాం దేవుని సంగతి, నాకు నా వారు ముఖ్యము అని ఆలోచించేవారు అనేకులు లేకపోలేదు. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి రహస్య విశ్వాసులుగా నీవు నేను ఉంటున్నట్లయితే నీకు నాకు ఆయన పాత్రులుగా జీవించేటువంటి అర్హత లేనట్లే, ధన్యత పోగొట్టుకున్నట్లే. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ ధన్యత పోగొట్టుకునేటువంటి వారిలో నీవు నేను ఉంటున్నామేమో. ఎవరికి ప్రాముఖ్యతనిస్తున్నాం? ఇక్కడ అంటున్నాడు, తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రేమించొద్దు అంటున్నాడా యేసయ్య? ప్రేమించొద్దు అంటున్నాడండి? తల్లిదండ్రులు ప్రేమించొద్దు అంటున్నాడా? సహోదర సహోదరులను ప్రేమించొద్దు అంటున్నాడా? తోటి వారిని ప్రేమించొద్దు అంటున్నాడా? శత్రువుని సైతము ప్రేమించండి అని చెప్పేటువంటి గొప్ప దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. శత్రువు సైతము ప్రేమించమని చెప్తున్నటువంటి దేవుడు మరి వారికంటే ఎక్కువగా ప్రేమించమంటున్నాడు. అంతేగాని వారిని ప్రేమించొద్దు అంటలేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మా తల్లిదండ్రులు మేము ప్రేమిస్తున్నాం కదా, దేవునితో పని ఏంటి అనుకుంటా ఉంటారు. నిజముగా నీవు నీ తల్లిదండ్రులను, నీ సహోదరులను, నీ తోటి వారును నువ్వు ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉన్నట్లయితే వారందరూ నీకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుని నీవు ఎలా మర్చిపోతావు?
నీవు ఈ దినాన్ని ఇవన్నీ కలిగి ఉన్నావంటే అది నీకు అనుగ్రహించింది ఆయనే, కానీ నీ సొంత జ్ఞానము చేతను సొంత బలము చేతను నీవు సంపాదించుకోలేదు కదా. మరి ఆయనకి నువ్వు ఎంత రుణస్తుడివై ఉన్నావు, ఎంత రుణస్తురాలువై ఉన్నావో ఒక్కసారి కూడా ఆలోచించవా? ఏ జ్ఞానము చూసి నువ్వు విర్రవీగుతున్నావు? చాలా మంది దేవుని సన్నిధానానికి రండి రండి అని తల్లిదండ్రులు అడిగినా దేవుని సన్నిధానానికి రారు, దేవునితో పని లేదనుకుంటూ ఉంటారు. అయ్యా రా, ఆరాధనకి రా, అమ్మ రా అని అడుగుతుంటే యవన బిడ్డలు మరి ముఖ్యంగా దేవుని సన్నిధానానికి రావడానికి ఇష్టపడరు. వేరే సహవాసాలతో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా ఉంటున్నట్లయితే నీవు నేను దేవునికి పాత్రులము కాము అనేటువంటిది నిశ్చయింపబడినటువంటి సమాధానము. ఇట్ వాజ్ డిసైడెడ్. పాత్రుడు కాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవరు పాత్రుడు అంటే ద వన్ హూ కమిట్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ టు కన్ఫెస్ అండ్ క్యారీ హిస్ క్రాస్, టు లూజ్ అండ్ టు బీ ద లీస్ట్. ఎవరైతే అల్పులుగా ఉండటానికి ఇష్టపడతారు, గొప్పవారుగా జ్ఞానవంతులుగా ఎంచబడటానికి ప్రయత్నం చేస్తారు, అదే ప్రయత్నమే చదవబడినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ సంఘములో ఉన్నటువంటి విభజన అదే. మేమే జ్ఞానవంతులము, మేమే ధనవంతులము, మేమే గొప్పవారము, మేమే పౌలు వారము, అపోల్లో వారము, మేము వీరి వారము, వారి వారము అని చెప్పి వాదనలు విభజనలు జరుగుతున్నటువంటి సమయంలో పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏంటి, దేని గురించి మీరు అతిశయపడుతున్నారు? ఏ జ్ఞానం గురించి మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు? ఏ స్థితిని గురించి నువ్వు ఈ దినాన గొప్పగా ఫీల్ అయ్యి వాటన్నిటిని పోగొట్టుకొనక చివరికి నీ ప్రాణమునే పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో నిలబడుతున్నావు అనేటువంటిది ఆలోచిస్తున్నావా? జ్ఞాని, నీ జ్ఞానం ఏమైంది? ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న, జ్ఞాని నీ జ్ఞానం ఏమైంది? మనం చూసినట్లయితే చదవబడినటువంటి పత్రిక పాఠ్యభాగంలో మొదటిది అదే. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానము దేవునికి వెరితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. నీ జ్ఞానంతో నువ్వు దేవుని కనుగోవాలని చూస్తున్నావా? లేదంటే నీ జ్ఞానం గురించి నువ్వు అతిశయపడుతూ దేవుని లెక్క చేయనటువంటి వాడుగా ఉంటున్నావా? నీ గమ్యం ఎలా ఉంటుందో అనేటువంటిది నువ్వు ఇప్పటికీ ఆలోచించకుండా ఉంటున్నావా? ఆ విధంగా ఉంటున్నట్లయితే నువ్వు వెరివాడిగా ఎంచబడతావు. ఎందుకంటే దేవుని వెరితనము ఈ లోక జ్ఞానము కంటే గొప్పది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెరితనము ఈ లోక జ్ఞానము కంటే గొప్పదని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ జనులందరూ కూడా సూచక్రియలు ఎదురు చూస్తున్నారు. యూదులు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ జ్ఞానంతో వారు చూస్తున్నటువంటిది ఏంటంటే ద పర్సెప్షన్ ఆఫ్ క్రైస్ట్, టు అండర్స్టాండ్ క్రిస్టియానిటీ. వారికి ఎలా ఉందంటే క్రాస్ ఏ విధంగా రక్షకు గుర్తుగా ఉంటుంది? సిలువ ప్రకటన ఎందుకు చేస్తున్నారు వీరు? సిలువ శాపానికి గుర్తు కదా, దాని గురించి ఆలోచించకూడదు కదా. మరి ఎందుకని వీరు సిలువను గురించి ప్రకటిస్తున్నారు? వీరు వెర్రివారు, వీరు జ్ఞానం లేనటువంటి వారు అని వారు ఈ లోక జ్ఞానమును కలిగి ఉండి దే వర్ ట్రైయింగ్ టు పర్సీవ్ థింగ్స్. ఆ విధంగా గ్రహించాలని చూస్తున్నారు. కానీ ఏమవుతుందండి? అది దేవుని వెరితనము మనుషుని జ్ఞానము కంటే గొప్పదిగా ఎంచబడుతుంది. ఈ విధంగా అతిశయించే వారిని ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోవట్లేదంట. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ప్రియమైన బిడ్డలారా, టుడే యు నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు బీ ద లీస్ట్ వన్. నీ జ్ఞానం గురించి నువ్వు అతిశయిస్తున్నావా? నీ బలం గురించి నువ్వు అతిశయిస్తున్నావా? నీ పొజిషన్ గురించి నువ్వు అతిశయిస్తున్నావా? నీకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలో నీవు అతిశయిస్తున్నావేమో. ప్రియమైన బిడ్డలారా, యు నీడ్ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు లూజ్ ఆల్ దోస్ థింగ్స్, ఈవెన్ టు లూజ్ యువర్ లైఫ్. దేవుని కొరకు నీ ప్రాణమును కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు నిత్య రాజ్య విషయమై నీవు దానిని దక్కించుకుంటావు. సో ఆర్ యు రెడీ టు కమిట్ యువర్ సెల్ఫ్స్ టు లూజ్ అండ్ టు బీ ద లీస్ట్ టుడే? ఎందుకు ఇష్టపడతామండి? దేవుని దగ్గరికి వస్తుంది దీవుల కోసం. అయితే నేను ఇక్కడికి వెళితే నన్ను ఎంతమంది చూస్తారో, ఎంతవారు నన్ను గొప్పగా చూస్తారో అనేటువంటి ఆలోచన చేసి వచ్చేవారు ఎంతోమంది లేకపోలేదు. గొప్ప స్థితి కోసం వచ్చేవారు ఎంతోమంది లేకపోలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి,
నువ్వు నా కొరకు మరణించడానికైనా సిద్ధపడాలి. నువ్వు గొప్పవాడిగా ఎంచుకుంటున్నట్లయితే నువ్వు ఎన్నిక చేయబడవు. ఎవరు ఎంచుకుంటున్నాడంటే నీచులను, తక్కువగా ఎంచబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటూ క్రీస్తునందు వారు ఉన్నారని తెలియజేస్తున్నాడు పౌలు భక్తుడు. ప్రియమైన బిడ్డలారా, మరి పరిస్థితి యాక్చువల్గా క్రిస్టియానిటీ అంటేనో క్రిస్టియన్స్ అంటేనో లైఫ్ ఇలా ఉంటే మరి మనము ఫాల్స్ హోప్లో ఉంటున్నాం కదా. ఇప్పటి వరకు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్లో జీవించేస్తున్నాం కదా. మరి ఆ విధంగా ఉంటే దేవునికి నీవు నేను పాత్రులుగా ఎంచబడుతున్నామా? ఎంచబడం ప్రియమైన బిడ్డలారా. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటింగ్ యువర్ సెల్ఫ్ టు యాక్సెప్ట్ అండ్ ఒబే, if you are not committing yourself to confess and carry your cross, if you are not ready to commit yourself to live, to lose and to live forever, to be the least, ఇవన్నీ కూడా నీవు కమిట్ చేసుకోకపోతే దేవునికి నీవు నేను పాత్రులుగా ఎంచబడము. ప్రియదేవుని, నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము, నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము, నీకున్న సమస్తము ఒకనాడు అది మాయము, నీకున్న సమస్తము ఒకనాడు అది మాయము, ఒకనాడు అది మాయము, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గం జీవం, జీవా మార్గం యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా. ప్రియమైన బిడ్డలారా, నీ ధనము, నీ జ్ఞానము, నీ ఘనము, నీ అందము దేని చూసి నీవు అతిశయిస్తున్నావో ఇది నాన్న వాటిని బట్టి నీవు వాటిలో గొప్పవాడవటానికి, వాటిలో ఎక్కువ పొందుకోవడానికి దేవుని సన్నిధానంకి వస్తున్నట్లయితే నీ స్థితి, నా స్థితి ఈజ్ ఫిల్డ్ విత్ ఫాల్స్ హోప్. బిలీవ్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఫాల్స్ హోప్ అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. బయటకు రావాల్సిన వారం విన్నాం. తప్పిపోయినటువంటి వారి వల్ల ఈ దినాన మనం ఉంటున్నటువంటి వారం ఉంటాం. ఆ విధంగా ఫాల్స్ హోప్తోనూ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎద్దుకు మరలా రావాల్సిన వారు అన్నాం. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తలుపు వేయబడక ముందే. ఇదేం బిడ్డారా, ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో ఫాల్స్ హోప్తో ఉన్నట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెలమే మనము, తిరుగులాడుచున్నటువంటి వారమే. ప్రియమైన బిడ్డలారా, వద్దు, ఆ స్థితిలో వద్దు. లెట్ us commit ourselves to accept and to obey. Let us commit ourselves to confess and carry our cross. Let us commit ourselves to lose and to be the least. చివరిగా let us commit ourselves to receive and to be rewarded. ఎలాగంటే ఈ చిన్ని వారిలో ఎవరినైతే మీరు అంగీకరిస్తారో, చేర్చుకుంటారో, వారికి కుప్పెడు చన్నీళ్ళు ఇస్తారో దాని యొక్క ప్రతిఫలము గొప్పదిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మనము అల్పులుగా ఎంచబడాలి, జ్ఞానులుగా కాదు, గొప్పవారిగా కాదు.
దేవునిలో సమస్తమును పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దెన్ యూ విల్ బి రివార్డెడ్. ఆ విధంగా మనము దేవునిలో సమృద్ధి పొందినటువంటి వారంగా, విశ్వాసంలో అబ్రహాము కనపరిచినటువంటి విశ్వాసము కనపరిచి శ్రమలో గుండా ప్రయాణం చేసినప్పటికీ మనము దేవుని కలిగి ఉన్నాము, దేవునితో ప్రయాణం చేస్తున్నామని దృఢ విశ్వాసముతో జీవిస్తూ చివరిలో ఖచ్చితంగా ఆశీర్వాదాలు మన దాటిపోవనేటువంటి నమ్మకముతో కొనసాగేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితమును దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయమునకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.